హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ రోహన్. వాళ్ళని చూస్తే అసహించుకొని పక్కకి వెళ్ళిపోతారు కొంతమంది. మరికొంతమంది డబ్బులిచ్చి మరి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. వాళ్ళ నోటి నుంచి మాటొస్తే చాలు అది జరుగుతుందని పక్కా నమ్ముతారు. వాళ్ళ గురించి తెలిసినవి కొన్ని, తెలియనివి ఎన్నో. వాటన్నిటి గురించి ఈరోజు మనం ఈ పాడ్‌కాస్ట్‌లో తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఒక గెస్ట్ ఉన్నారు. అబ్బాయి నుంచి అమ్మాయిగా చేంజ్ అయ్యి, ఒక యూట్యూబర్‌గా సక్సెస్‌ఫుల్‌గా 'బిగ్ బాస్'కి కూడా వెళ్ళబోతున్నటువంటి అప్‌కమింగ్ కంటెస్టెంట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఒక సక్సెస్‌ఫుల్ ట్రాన్స్ వుమెన్‌గా ఆవిడ జర్నీని కొనసాగిస్తున్నారు. ఆవిడని అడిగి హిజ్రా కమ్యూనిటీ గురించి, హిజ్రాల గురించి ఎన్నో విషయాలు తెలియనివి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్ కేస్ ఇప్పుడు హార్మోనల్ ఇంబాలెన్స్ కానీ, లేకపోతే సైకియాలజీ లైక్ ఆ ప్రాబ్లమ్ కానీ, ఇదైతే హార్మోన్స్‌కి ఇప్పుడు రకరకాల టాబ్లెట్స్ వచ్చాయి. అవేసుకుంటారు. హ్మ్. లేకపోతే సైకియాలజిస్ట్‌ని కలిస్తే అయిపోతుంది. హ్మ్. బట్ ఎందుకు చేంజ్ అయిపోవడం ఎందుకు అనేది కూడా ఒక చాలా క్వెషన్ మంది ఆ మార్క్. ప్రయత్నం గూడా జేశారు. హ్మ్. సో, ఇప్పుడు డాక్టర్ అంటాడు చెకప్ తీసుకురండి అని జెప్పేసి అంటాడు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికెళ్తారు. పేరెంట్స్ ఏం చేస్తారు? అబ్బాయిని చూసినప్పుడు అబ్బాయిలో ఏంటో తేడా కనిపిస్తుందని చెప్పి చాలామంది సజెస్ట్ చేస్తారు. ఫస్ట్ హాస్పిటల్‌కి చూయించండి. హాస్పిటల్‌కి తీసుకెళ్ళి ఆ అబ్బాయి ఎందుకులే ప్రవర్తించడం అని చెప్పేసి అని ఫస్ట్ అదే జరుగుతది. హ్మ్. చాలామంది ఇప్పటికి కూడా సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్ ఇప్పించిన వాళ్ళు ఉన్నారు. సైకియాట్రిస్ట్ దగ్గర ఒక 3 మంత్స్ కోర్స్ కూడా ఇప్పించిన వాళ్ళు ఉన్నారు చాలామంది. సో, డాక్టర్ రిఫర్ చేస్తాడు. హీ హీ ఈస్ నాట్ హీ. షీ హ్మ్. అని చెప్పేసని చెప్తారక్కడ. ఓకే. డాక్టర్ చెప్పే మాట అది. తన ఇష్టానుసారంగా తన ఇష్టానికి తను బ్రతకమని చెప్పమని చెప్తారు డాక్టర్ తప్ప అక్కడ. తను ఇలా కాదు అని చెప్పేసి అంటారు. కానీ చాలామంది ఏమంటే ఫ్యామిలీతో ఉండడానికి ఇలా అబ్బాయిగా ఉంచమని చెప్తారు చాలామంది కూడా. హ్మ్. ఎవ్రీవన్ నోస్ లైక్ ఇప్పుడు మీరు ఒక సర్జరీ చేపించుకోవాలంటే ఆల్మోస్ట్ మీకు 5-10 లాక్స్ ఖర్చవుతుంది. అవును. ఎందుకు ఆ 5-10 లాక్స్ పెట్టి ఒక బిజినెస్ స్టార్ట్ చేయరు అనేది కూడా ఒక క్వెషన్ మార్క్. హ్మ్. మీరేం చెప్తారు దానికి? నేను చెప్పాను గదా! ఇందాక ఒక అబ్బాయిగా పుట్టి ఒక ట్రాన్స్‌గా చేంజ్ అయ్యి నేను ఏదైనా సాధించాలి అనుకుంటా గానీ, ఇటు అటు ఇటు కాకుండా ఉండి నన్ను వేలెత్తి చూపెట్టే ఈ యొక్క ఎవరైతే నన్ను క్వెషన్ మార్క్ చూసే ప్రజల మధ్య హ్మ్. నేను ఏది సమాధానం చెప్పుకోలేను. జెండర్ మధ్య ఉండి సాధించలేను కదా! హ్మ్. సర్జరీకి అయ్యే ఖర్చు 5,00,000, 10,00,000 ఖర్చవుతుంది. ఆ సర్జరీకి ఎంత ఖర్చయినా సరే భరించి మేము ఇన్ని బాధలు పడి ఒక ట్రాన్స్‌గా చేంజ్ అయ్యే మేమేంటో చూపించాలనుకుంటున్నాం. అలా చూపించాం కాబట్టే ఈరోజు ఎంతోమంది మా దాంట్లో యాక్టివిస్ట్ ఉన్నారు. ఎంతోమంది లాయర్స్ ఉన్నారు. ఎంతోమంది రాజకీయ నాయకులు ఉన్నారు. ఎంతోమంది ఎంప్లాయ్‌మెంట్ చేసేవాళ్ళున్నారు. ఎంతోమంది ఎన్నో చోట్ల కొన్ని చోట్ల మీరన్నట్టుగా ఇప్పుడు ఉద్యోగాలు చేస్తూ కొన్ని కొన్ని ప్లేసెస్ ఉన్నారు. హ్మ్. అలా గుర్తింపొచ్చింది ఇప్పుడు మాకట్లా. కొన్ని చోట్ల మీ కమ్యూనిటీలో ఎవరైతే హెడ్స్ ఉంటారో వాళ్ళు కావాలనే మగపిల్లలకి బట్టలేసి హ్మ్. బయటికి పంపించి వాళ్ళని డబ్బులు వసూలు చేసుకొని రాపో అని చెప్తున్నారట. హ్మ్. సో, ఇట్లాంటివి జరుగుతున్నాయా సీరియస్‌గానే? సో, ఒక రోజుకి ఒక పెద్దవాళ్ళల్లో మా దాంట్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారా అంటే, కొంతమందికి మేము ఒకప్పుడు ఇందాక ఫస్ట్‌లో చెప్పాను గదా! ఒకప్పుడు అంటే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి, ఇక్కడ మా దగ్గర ఉంటామని చెప్పేసని, ఇలా మేమిలా ట్రాన్స్ అని చెప్పేసి అన్నప్పుడు, "నువ్వొచ్చి నేను ఇలా ఉంటాను" అంటే, సరే అని చెప్పేసి అంటాము. వాడిచ్చే డబ్బులు కావాలక్కడ మాకు. హ్మ్. నువ్వేంటా అని చెప్పి మేము క్వెషన్ చేయమక్కడ. వాడు మా దగ్గరికొచ్చామా నేను ఇది కాదు ఇలా అని చెప్పేసి అన్నప్పుడు, వాడొచ్చి డబ్బు కోసమే చూసేవాళ్ళు చాలామంది కూడా. సో, ఇప్పుడు అది అంతా లేదిప్పుడు అదంతా కూడా. ఒకప్పుడు ఉండే అది. హ్మ్. గురువులు ఇలా చూడడము, లేకపోతే అలా చేయడం అని చెప్పేసి ఒకప్పుడుండే. కానీ ఇప్పుడు అలాంటి సిస్టమాటిక్ అంతా కూడా ఏం లేదు. ప్రతి ఒక్క హ్మ్. పర్సన్ కంపల్సరీ ఆధార్ కార్డ్ మేజర్‌గా మా దాంట్లో మేము తీసుకోవడం జరుగుతుంది. అది ఎక్కడి పర్సన్, ఈ పర్సనేనా, ఈ స్టేట్ పర్సనేనా కాదా అని చెప్పేసని చూసి ఇప్పుడు అది చేయడం జరుగుతుంది. అది ఒకప్పుడుండే కానీ ఇప్పుడైతే లేదు. మీరు కూడా గురువా మీరు? అవును. నేను కూడా గురువుని. మీ కింద ఎంతమందుంటారు? ఉంటారు నా దగ్గర ఒక 50 50 మెంబర్స్ మెంబర్స్. దాకా ఉంటారు. 50 మంది. అది వేరే వేరే ఊర్లల్లో ఇప్పుడు కొన్ని కొన్ని డిస్ట్రిక్ట్స్‌లలో వాళ్ళు లైఫ్ లీడ్ చేయడము, హ్మ్. వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేయడము. నా అంటే ఏంటి దాంట్లో ఇప్పుడు కొంతమంది వాళ్ళు సంపాదించిన దాంట్లో మీకు షేర్ వాళ్ళ ఇస్తారా? అట్లేం లేదండి. ఇప్పుడు హ్మ్. ఒకరు ఒక ట్రాన్స్ ఎళ్లి బస్తీకెళ్ళి రూ. 1000 తెచ్చుకుంటుంది. తన సంపాదనే తన మీదనే ఉంటుంది. అది ఎట్లా ఉంటుందంటే తనకి ఇప్పుడు తను సంపాదించిన సంపాదనలో తన ఖర్చులు పోగు, తన నిమిత్త ఖర్చులు చూసుకొని, ఆ తర్వాత మంత్లీ ఇంత తను షేరింగ్ చేసుకోవడమో, ఫ్యామిలీని చూసుకోవడమో, లేకపోతే ఖర్చులు చూసుకోవడం జరుగుతుంది. మా దాంట్లో గురువులనే వారికి సంవత్సరానికి గురుదక్షిణ అనేది ఇస్తూ ఉంటారు. హ్మ్. అంతే తప్ప తీసుకెళ్ళి సంపాదనిచ్చే అంత స్టేజ్‌లో ఇప్పుడు ఎవరు లేరు. చాలా మెచ్యూర్ అయిపోయారు. హ్మ్. చాలా వరకు ఇండివిడ్యువల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. చాలా వరకు అదయిపోయింది. అలాంటి వాళ్ళేం లేరు. కాకపోతే గురువులకి
పద్ధతి చెప్పడము, వాళ్ళకి ఒక దారిలో వెళ్ళమని చెప్పడము, గురువుల బాధ్యతగా అయితే చూసుకుంటున్నాము. సో, నా పిల్లలు కొంతమంది జాబ్ చేసేవాళ్ళున్నారు. కొంతమంది స్టడీ చేసేవాళ్ళు కొంతమందున్నారు. కొంతమంది అబ్బాయిగా ఉండి అంటే గే వాళ్ళు అలాంటి వ్యక్తులు కొంతమందున్నారు. హ్మ్. అలా పిల్లలు కొంతమంది బెగ్గింగ్‌కెళ్ళే వాళ్ళున్నారు. కొంతమంది ట్రైన్‌లకెళ్ళే వాళ్ళున్నారు. ఉన్నారు పిల్లలలా. అంటే ఎందుకొస్తారు మీ దగ్గరికెందుకు రావాలి అంటే ఏం జెప్తారు మీరు? నేనున్నానిప్పుడు. నేను హ్మ్. మా ఇంట్లో ఒక అబ్బాయికి పుట్టాను. ఒక ట్రాన్స్‌గా చేంజ్ అవ్వాలనుకుని ఎవరి దగ్గరికెళ్ళాలి? మీ దగ్గరకొస్తే మీరు చేంజ్ చేపిస్తారా నాకు? హ్మ్. చేయించరు గదా! నాలాంటి వ్యక్తికే నా బాధ తెలుస్తుంది. నాలాంటి ట్రాన్స్‌కే నా యొక్క స్టోరీ లైఫ్ స్టైల్ ఏంటని తెలుస్తుంది. నేనేంటా అని తెలుస్తుంది. సో, నాలాంటి వాళ్ళ దగ్గరికెళ్తేనే గదా! మా లైఫ్ ఏంటని తెలుసుకొని మేము సక్సెస్‌ఫుల్ అవ్వడానికి ఒక వే దొరుకుతుంది మాకు. ఓకే. అంటే కొన్ని హ్మ్. కొన్ని వర్డ్స్ మీరు తీసుకోలేరు అని విన్నాను నేను. ఇప్పుడు 0.5 చెక్క, కొజ్జ అంటే హ్మ్. అందులో తప్పేముంది అనే ఒక క్వెషన్. హ్మ్. అండ్ ఎందుకు తీసుకోలేరన్నది ఒక క్వెషన్. మాకు ఇప్పుడు మేమిలా పుచ్చడం అయితే మా తప్పు కాదు. హ్మ్. ఈ సమాజంలో చాలామంది చాలా రకాలుగా మమ్మల్ని పేర్లు పెట్టి పిలుస్తారు. మీరన్నట్టుగా తేడా, మాడ, 0.5, కొజ్జ, చెక్క అని చెప్పేసని పిలుస్తారు. అది చెక్క, 0.5 అని పిలిచేది చాలామందికి కూడా ఇట్లా అబ్బాయిలో ఉన్న వాళ్ళని హావభావాలతో నడిచినప్పుడు హ్మ్. వాళ్ళని చేసే మాటలవి. మమ్మల్ని కొజ్జ అలాంటి పిలుపులతో మమ్మల్ని పిలుస్తారు. సో, మాకంటూ ఒక జెండర్ ఉన్నది. ట్రాన్స్‌జెండర్. హ్మ్. ఇప్పుడు మీరన్నట్టు చెక్క, పాయింట్ ఫైవ్ అనే పిల్లలు వాళ్ళకి ఏంటంటే గే అనేది ఉన్నది వాళ్ళకి. హ్మ్. వాళ్ళని గే అని పిలుస్తారు. ఇలాంటి వ్యక్తుల్ని పక్క దేశంలో చాలా రెస్పెక్ట్‌గా చూస్తారు వాళ్ళని. ఓకే. వాళ్ళని తప్పుడుగా మాట్లాడితే వాళ్ళ మీద కేసేసే రైట్ కూడా వాళ్ళ మీద ఉంటుంది. కానీ ఓహ్! మన స్టేట్‌లో అలా లేదిక్కడ. హ్మ్. ఇష్టమున్నట్టు పిలిచేయడము, ఇష్టమున్నట్టు మాట్లాడడం. అంటే ట్రాన్స్‌జెండర్ అనేది ఈ మధ్య కాలంలో వచ్చింది. ఈ మధ్య ఇంతకు ముందు కాలంలో లేదు ఈ గదా! మధ్య కాలంలో వచ్చి చాలా ఇయర్స్ అవుతుంది. 2016లోనే మేము ట్రాన్స్‌జెండర్స్ అని 2004లోనే ట్రాన్స్‌జెండర్స్ అని మేము ఐడీ కార్డ్స్‌లో మాకు రావడం కానీ అప్పటినుంచి జరుగుతుంది అదంతా. ఇప్పుడేం వచ్చింది రీసెంట్‌గా వచ్చిందేం కాదు. అది హ్మ్. 20 ఇయర్స్ అవుతుంది. సో, హ్మ్. ఇలా పిలవడం వల్ల మాకెందుకు కోపం వస్తదంటే అవగాహన లేకపోవడం చాలా మందికి. ఇలా పిలవడం వల్ల చుట్టుపక్కన వాళ్ళకి కూడా అదే అలవాటు అయిపోతూ ఉంటుంది గదా! అది మేము తీసుకోలేమది. గేస్‌ని గేస్ అని సంబోధించండి. హ్మ్. ట్రాన్స్‌ని ట్రాన్స్ అని సంబోధించండి. జనరేషన్‌కి మనం ఏం మెసేజ్‌లు ఇంకా చెక్క, పాయింట్ పైన స్టేజ్‌లో వినే స్టేజ్‌లో అయితే మనం లేం కదా! హ్మ్. కొంచెం, కొంచెం, కొంచెం మారుతూ ఉండాలి గదా! అట్లా. ప్రతి ఒక్కరికి ఉండే డౌట్ ఏంటంటే ఇప్పుడు స్నేహ ఇట్లుంది. ఎంగేజ్‌లో ఉంది. ఈ ఏజ్ వరకే కనిపిస్తది. ఆ ఏజ్ తర్వాత ఏమైపోతారు ట్రాన్స్‌జెండర్స్ అనేది పెద్ద క్వెషన్ మార్క్. సో, మన 'ఇట్స్ మీ స్నేహి' యూట్యూబ్ ఛానెల్ ఉందండి నాకు. సో, హ్మ్. దాంట్లో మా ట్రాన్స్‌జెండర్స్ లైఫ్ స్టైల్ మొత్తం గూడా చూపించడం జరుగుతుంది దాంట్లో. హ్మ్. సో, దాంట్లో చాలా వరకు కూడా మీకొచ్చిన డౌటే జనాల క్లారిఫికేషన్ కోసమని హిజ్రాలలో ముసలి వాళ్ళైన తర్వాత ఎక్కడుంటారు అని హ్మ్. చెప్పేసనేసి అది చాలామందికి కూడా తెలీదు ఎవరికీ ఎక్కడుంటారని చెప్పి. వాళ్ళు మా దగ్గరే ఉంటారు. మాతోనే ఉంటారు. ఓకే. మీరన్నారు గదా ఇందాక, మీరు తీసుకెళ్ళిన సంపాదనంతా ఏం చేసుకుంటారు మీరు అదంతా అని చెప్పేసనేసి. మా దాంట్లో కూడా అత్తలను చూసుకోవడం కోసము, అమ్మలను చూసుకోవడం కోసము, మా దాంట్లో పెద్దవాళ్ళని చూసుకోవడం కోసము, ఇలాంటివన్నీ మేము చూసుకుంటూ ఉంటాం. మా దాంట్లో ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు బస్తీకి గాని, దేనికి రాలేరు వాళ్ళు. హ్మ్. ఇందాక మీరన్నట్టే మేము తీసుకెళ్ళి ఇప్పుడు మీరన్నారు కదా! తీసుకెళ్ళి గురువులకి ఇస్తారా? అది ఇది అని చెప్పేసి. హ్మ్. ఎవరైతే ముసలి వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇవ్వడానికి మేము రెడీగా ఉంటామన్నట్టు. హ్మ్. అలాంటి ఓకే. వాళ్ళ ముసలి వాళ్ళు మాతోనే ఉంటారు. మాతోనే లైఫ్ లీడ్ చేస్తారు. మేము వాళ్ళ తదనంతరం వరకు కూడా మేమే చూసుకుంటాం. వాళ్ళు ఒకవేళ ఏమైనా చనిపోతే గనక ఫస్ట్ ఫ్యామిలీకి ఇంటిమేషన్ ఇస్తాం మేము. ఇలా వాళ్ళని తీసుకెళ్తారా? లేదా? అని చెప్పేసని. ఫ్యామిలీకి ఇష్టం లేకపోతే మాతో పాటే వాళ్ళని ఎక్కడైతే మేము అది చేస్తామో అక్కడే చేసేస్తాం హ్మ్. వాళ్ళని కూడా. మెయిన్ స్నేహ అనే గాదు. హ్మ్. ఒక ట్రాన్స్‌జెండర్ గోల్ ఏముంటుంది? ఇప్పుడు నేనున్నాను. నా గోల్ ఏముంటుంది? మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. పిల్లల్ని కనాలి. వాళ్ళని మంచిగా చూసుకోవాలి. వాళ్ళ పిల్లలు నేను తాత అనిపించుకోవాలి. లైక్ తరతరాలకి నేను సంపాదించింది ఎళ్ళాలి అన్న ఆ థాట్‌లో ఉంటుంది. హ్మ్. బట్ మీకేముంటుంది? ఎందుకు అంత ఆర్భాటంగా సంపాదించి కొంతమందైతే గోల్డ్ ఇంకా నేను జూసా. లైక్ లిటరల్‌గా హాఫ్ కేజీ గోల్డ్ మీదేసుకున్న వాళ్ళని గూడా. ఏం జేసుకుంటారు అంతా అనేది గూడా ఒక క్వెషన్ మార్క్. ప్రతి ఒక్కరికి ఒక ఫ్యాషన్ ఉంటుంది గదా! ఇప్పుడు నేను ట్రాన్స్‌గా చేంజ్ అయిపోయిన తర్వాత నేనొక మంచి అమ్మాయిలా కనిపించాలి. చూడడానికి నేను చాలా ఫార్మల్‌గా కనిపించాలి. చూసిన వ్యక్తి నన్ను ప్రతి ఒక్కరు బావుందని చెప్పేసి అనుకోవాలి. తర్వాతొచ్చేసి నేను ట్రాన్స్‌గా చేంజ్ అయిన తర్వాత ఒక డాక్టర్ అవ్వాలనుకున్న వాళ్ళు కొంతమందున్నారు. కొంతమంది పోలీస్ అవ్వాలనుకున్న వాళ్ళు కొంతమందున్నారు. కొంతమంది సంపాదించి సెటిల్ ట్రాన్స్‌జెండర్‌గా అవ్వాలి అనుకున్న వాళ్ళు చాలామందున్నారు. అట్లాంటి హాబీస్ మా దాంట్లో కూడా ఉంటాయి. ఇప్పుడు మీ దాంట్లో మీ పేరెంట్స్ ఏమనుకుంటారు? ఒక ఏజ్‌లో డాక్టర్ అయితారు. ఆ తర్వాత కష్టపడి తరతరాల వాళ్ళ కోసం సంపాదించాలని చెప్పేసి అనుకుంటారు. మా దాంట్లో కూడా సంపాదన రాబోయే తరాల వారికే ఇస్తారు తప్ప అది తీసుకెళ్ళి ఎక్కడ ఏమి ఇయ్యరు. ఓకే. సో, బై బర్త్ ఒకవేళ మా దాంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళు మాతోనే ఉంటారు కాబట్టి వాళ్ళ ఆస్తి మాకే చేరవేస్తూ ఉంటున్నట్టు అది.
హ్మ్. అది మా దాంట్లో మాకే వస్తూ ఉంటుంది అది. ఇప్పుడు మీరన్నట్టుగా ఇప్పుడు మా దాంట్లో సంపాదించే సంపాదన మేము దాపెట్టుకున్నది ఒకవేళ ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకుంటే ఫ్యామిలీకే చెందుతుంది. ఫ్యామిలీ వాళ్ళు గనక వద్దు బాబు మాకు లేడనుకుంటే మాత్రం మా దాంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళ తరతరాలుగా మమ్మల్ని చూసుకుంటారు కాబట్టి వాళ్ళకే చెందుతుందన్నట్టు అదంతా. ఓకే. అట్లా. అంటే ఇప్పుడు వన్స్ ఇంట్లో నుంచి బయటకొచ్చిన తర్వాత ఇంకా అసలు ఫ్యామిలీ దగ్గరికెళ్లరా? ప్రతి ఒక్కరికి కూడా అమ్మ గుర్తుకొస్తుంది. నాన్న గుర్తుకొస్తాడు. కొన్ని కొన్ని సర్టెన్ టైమ్‌లో మనకు ఫంక్షన్స్‌లో బంధువులు గుర్తుకొస్తుంటారు. అన్న, తమ్ముడు, చెల్లెలు అందరూ గుర్తుకొస్తుంటారు మనకు. వాళ్ళు గుర్తుకొచ్చినప్పుడు మనకేమనిపిస్తదంటే, అబ్బా! ఎందుకు చేంజ్ అయ్యానురా ట్రాన్స్‌గా అని చెప్పేసి అనిపిస్తది కొన్ని సందర్భాలలో. ఆ ఫంక్షన్స్ చూసినప్పుడు మమ్మల్ని ఎందుకు పిలవలేదు అని చెప్పేసి అనిపిస్తది. ఎందుకు అంటే ఒక ట్రాన్స్‌గా చేంజ్ అయిన తర్వాత ఫస్ట్ హరాస్ చేసేది మన ఫ్యామిలీ మెంబర్సే. హ్మ్. బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మన ఫ్యామిలీని చాలా బాగా హరాస్ చేస్తూ ఉంటారు. "ఎందుకు నీ కొడుకుని ఇలా మార్చావు? డబ్బు కోసం మార్చావా? నువ్వు చెప్తే వినేవాడు కాదా? ఇలా ఎందుకు చేసావు?" అది అని చెప్పేసి అనేసి చేయడం వలన వాళ్ళ మైండ్‌లో ఒకటి పేరుకుపోయి ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ మా ఇంట్లో చెల్లి ఉంటే ఆ చెల్లికి వేరే పెళ్లి చేద్దాం అనుకుంటే పక్కన వాళ్ళేమంటారంటే, "మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు? ఏమేం చేస్తున్నారు?" అని చెప్పేసి అడుగుతారిప్పుడు. అదే ఒక ట్రాన్స్ అంటే క్యాన్సెల్ చేసేస్తారక్కడ. హ్మ్. ఎందుకో తెలీదక్కడ. ఎంత ఎడ్యుకేట్‌గా ఉన్నా, ఎంత ఒక స్టేజ్‌లో ఉన్నా, ఎంత మంచి స్థానంలో ఉన్నా కూడా ఎక్కడో చోట కొంతమంది అర్థం చేసుకుంటారు గానీ, ముఖ్యంగా ఫ్యామిలీస్‌లో ఉన్నవాళ్ళు మాత్రం ఎవరు అర్థం చేసుకోరు. ఫ్యామిలీస్‌లలో ఫంక్షన్ జరిగినప్పుడు ముఖ్యంగా మేము లేమని కూడా చెప్తారు కొంతమందికి. కొంతమందైతే చనిపోయాడని చెప్తారు కొంతమంది. ఆ సిట్యుయేషన్‌కి కాపాడుకోవడం కోసము లేడు మాకు ఒకే బాబు, ఒక పాపని అని చెప్పేసంటారు. కొంతమందైతే మాకు ఎవరు లేరని చెప్పేసంటారు. ఇలా చాలా పెయిన్స్ మేము అనుభవిస్తాం. ఎందుకంటే, ఒక తల్లి గర్భం నుంచి ఒక అబ్బాయిగా పుట్టినప్పుడు తల్లి ఆ కొడుకుని చూసినప్పుడు, అబ్బా! నా కొడుకు పుట్టాడు కదా! అని చెప్పి చాలా సంతోషిస్తుంది. తీరా పెరుగుతున్న కొద్దీ ఆ కొడుకు కాస్త ట్రాన్స్ అని తెలిసినప్పుడు నాన్న కళ్ళల్లో ఒక భయం మొదలైతది. నాకు కొడుకు పుట్టాడా? అమ్మాయి పుట్టిందా? తేడా పుట్టిందా? అని చెప్పేసనేసి. ఇది ప్రతి తండ్రిలో ఒక ఆవేదన. హ్మ్. తల్లి ఎంత చేసినా సరే కొడుకుని ముద్దుగానే చూసుకుంటుంది. కానీ ఒక ఏజ్‌లో వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు తల్లినే ప్రశ్నిస్తారు. "నీ కొడుకుని ఎలా పెంచావు నువ్వు?" అని చెప్పేసనేసి. తండ్రినేమో ప్రశ్నిస్తారు. తల్లినేమో క్వెషన్ చేస్తారు. "ఎందుకిలా నువ్వు పెంచుతున్నావు?" అని చెప్పేసనేసి. కానీ పేరెంట్స్ కూడా అర్థం కాని విషయం ఏంటంటే, ఒక జెండర్ అనేది మేము చేంజ్ చేసుకుంటున్నామంటే, అది మా హార్మోనిక్ ఇంబాలెన్స్ వల్లే చేంజ్ అవుతాం తప్ప, కావాలని కూడా ఎవ్వరు అవ్వరు. హ్మ్. ఇది ప్రతి ఒక్క పేరెంట్ తెలుసుకోవాలిది. ఇంత ఆస్తి ఉండి, ఇంత డబ్బు ఉండి, సంపాదించుకొని కూడా పక్కకొచ్చేసి మేమిలా బయట అడుక్కొని తిని బతుకుతున్నామంటే, ఆ జీవితం మాకు నచ్చకనే, ఒక అబ్బాయిగా బ్రతకలేకనే వచ్చి ఇలా బ్రతుకుతున్నాం మేము. ఈ బయట బ్రతుకుతున్న సమాజంలో ఇక్కడ ఎన్ని బాధలు పడతామనేది ఎవ్వరికీ తెలీదు. ప్రతి ఒక్కరు అనుకుంటారు వీళ్ళు విలాసవంతంగా బతుకుతారు. వీళ్ళు కాళ్ళు ఇందాక మీరన్నారు గదా! ఇంతింత బంగారం వేసుకొని తిరుగుతంత అని. ఇంత బంగారం వేసుకున్నంత మాత్రాన నేను ఇంటికెళ్ళి నా ఇంట్లో ఫంక్షన్‌లో కూర్చోలేను గదా నేనైతే. ఇంత బంగారం వేసుకున్నంత మాత్రాన నేను హై క్లాస్ వాళ్ళ పక్కనెళ్లి కూర్చొని తినలేను గదా నేనైతే. నా కంగుటితో పనే కూర్చుంటాను నేను. ఎంత హ్యాపీగా ఉన్నా నా మనసులో ఏదో ఒక వెళ్తుంటుంది. నా కుటుంబం నన్ను ఆదరించట్లేదే, నా కుటుంబ ఫంక్షన్స్ నేను పోవట్లేదే అని చెప్పేసనేసి. కానీ ప్రతి ఒక్కరు గూడా ఫ్యామిలీస్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మా జెండర్‌ని ఫస్ట్ ఫ్యామిలీసే అర్థం చేసుకోవాలి. చుట్టుపక్కన వాళ్ళు చేసే హరాస్మెంట్ అంతా కూడా తగ్గించుకోవాలి. అలా చే అలా చేస్తేనే ఫ్యామిలీస్‌లో రిసీవింగ్ పెరుగుతుంది. ట్రాన్స్‌జెండర్స్‌కి ఒక గుర్తింపు అనేది వస్తుంది.